ఓకే. అది ఓకే అయింది. సో సీరియల్ హీరో నుంచి ఇప్పుడు బిగ్ స్క్రీన్ హీరో లాగా వెళ్ళబోతున్నారు. సో హౌ ఈస్ యువర్ ఫీలింగ్స్? యాక్చువల్గా నేను ఇండస్ట్రీకి వచ్చిందే సినిమా హీరోగా కావాలని. నేను ఫస్ట్ యాక్చువల్గా మూవీ చేశా, ఒక కాలేజ్ స్టోరీ మూవీ చేశా, చేశారు ఆల్రెడీ. అందులో సెకండ్ హీరోగా చేశా. ఓకే. సో అది నా ఫస్ట్. ఇది సీరియల్స్ కాదు. నేను ఓకే. ఓకే. ఫస్ట్ నేను అంటే సీరియల్స్ ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను సీరియల్కు రావాల్సి వచ్చింది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల. యా. ఓకే. సో ఫస్ట్ సినిమాల్లో తిరిగిన, ఫోటోలు పట్టుకొని తిరిగి అందరి దగ్గరికి వెళ్ళి అన్ని ఆఫీసులలోకి వెళ్ళి అవన్నీ అయినాయి నాయి. సో ఆడిషన్స్కి వెళ్ళి అట్లా ఒక కాలేజ్ స్టోరీ చేశాను. ఇంకోటి కందిరిగలో క్యారెక్టర్ చేశాను చిన్నగా. ఓ కందిరిగా. అంతే. అదే అంతవరకు. జై శ్రీరామ్ ఒకటి మూవీ ఉంటది, ఉదయ్ కిరణ్ గారి లాస్ట్ మూవీ. ఓకే. ఉదయ్ కిరణ్ గారితో కూడా వర్క్ చేశారు. యా. దానిలో నెగిటివ్ రోల్ చేశాను. ఎలా ఉండే బ్రో ఉదయ్ కిరణ్ గారితో? యా, ఇట్స్ కూల్ గై. చాలా బాగా అసలు యా అసలు ఎలా చేసుకున్నాడో తెలియదు కానీ అలా అయిపోయింది పాపం. చాలా మంచి అబ్బాయి. నెవర్ ఎక్స్పెక్టెడ్. నెవర్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా మంచి మాతో actor. చాలా కూల్ గా ఉండేవాడు, మంచిగా మాట్లాడేవాడు. అసలు మీతో ఎలాంటి బాండింగ్ ఉండేది? ఆ చివరిగా మీతో మాట్లాడిన మాటలు ఏంటి? ఏం లేదు. ఫస్ట్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత మామూలుగా ఇలా ఇలా డైరెక్టర్ చెప్తున్నాడు అన్నట్టు. డైరెక్ట్ చెప్పిన తర్వాత ఫైట్ సీన్ అప్పుడు ఫస్ట్ అదే మేము అన్నట్టు చెప్తుంటే మామూలుగా వెళ్ళి హాయ్ భయ్య అంటే హాయ్ అంటే శ్యామ్ అనేది అన్న తర్వాత ఫైట్ సీన్ అయిపోయిన తర్వాత కూర్చున్నాం అన్నట్టు. ఓకే. మధ్యలో కూర్చున్నాక ఏం చేస్తున్నారు భయ్య అంటే ఇట్లనే ట్రయల్స్ అవుతున్నాయి, ఇంకొక మూవీ అనుకుంటున్నాము అది అని చెప్పిన అన్నట్టు. చెప్తే ట్రయల్స్ చేయండి భయ్య, ఖచ్చితంగా అవుద్ది అనేసి అన్నట్టు. మరి మీరేంటి భయ్య నెక్స్ట్ ఏంటి అని అంటే చూడాలి, ఇంకా నెక్స్ట్ ఏంటి అనేది ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి, సో దాన్ని బట్టి చూడాలి. ఇంకా అంతకుముందు హిట్స్ అయితే అలా లవబుల్గా మళ్ళీ ఒక మూవీ చేయండి భయ్య, చాలా బాగుంటుంది అని అంటే అదే ట్రై చేస్తున్నాను, బట్ మాసీగా ఏదైనా చేద్దాం అనేసి అనుకున్నప్పుడు ఇది వచ్చింది అని అన్నారు. ఓకే, అలా అంతా ఓకే. కూల్గా మాట్లాడతారు అసలు. సో మీ ఫ్యామిలీ అంటే మీ గురించి నేను ఎంక్వైరీ చేసిన బ్రో. అంటే మీరు హీరోగా చూడాలని చెప్పి మీ మదర్ కళ అని చెప్పి నేను విన్నా. అంటే నా కొడుకుని ఒక హీరోలా చూడాలని చెప్పి కూడా మీ మమ్మీ ఎప్పుడు అనుకుంటూ ఉండేదంట. కానీ ఇప్పుడు ప్రజెంట్ మీరు ఒక హీరో సిచ్యువేషన్ లో ఉన్నారు. ఇప్పుడు హీరో లక్ ఉన్నారు మీరు. ఇప్పుడు నెక్స్ట్ ఒక 3-4 days లో మీ సినిమా రిలీజ్ కానుంది, కానీ ఇప్పుడు చూద్దామని అమ్మ లేదు. సో ఎట్లా బ్రో, ఏమని చెప్పేది అమ్మ ఇప్పుడు మీతో? ఫ్రాంక్ గా చెప్పాలంటే అమ్మకి నేను సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని ఉండే. యాక్చువల్గా సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని అమ్మ అనుకునేది అప్పట్లో. నేను చదువుతున్నప్పుడు, డిగ్రీ చేస్తున్నప్పుడు సాఫ్ట్వేర్ కానీ ఏదైనా మంచి జాబ్ అలా అనుకున్నాను. తర్వాత ఏంటంటే నేను డ్యాన్స్లు ఇట్లా ఎక్కువ వెళ్ళేవాడిని అన్నట్టు. సో తర్వాత ఏంటంటే నేను ఒక టైంలో అన్న, అమ్మ నేను సినిమాలోకి వెళ్తే ఎట్లుంటుంది అన్న. నువ్వు సినిమా ఏంద్రా, సినిమాలు ఏం లేవు, చదువుకో చక్కగా, ఇది చదివితే చాలు, నీకు జాబ్ అవుతుంది, జాబ్ చూసుకుంటే చాలు అని. నన్ను ఆ టీవీలో కానీ సినిమా థియేటర్లో కానీ చూడాలని లేదా నీకు అని అంటే, అది మనతో అయ్యేవి అన్ని పనులు కావు, మస్తు ఉంటుంది అది, నువ్వు జాబ్ చేసుకుంటే సరిపోద్ది నాకు అని అన్నది. తర్వాత ఒకసారి నిజంగానే ఇక అది నాకు అంటే ఇంటర్మీడియట్ నుంచి వెళ్ళి నా లోపల ఉండే అన్నట్టు నేను సినిమాలోకి వెళ్ళాలనేసి. సో డిగ్రీ తర్వాత కొన్ని రోజులు వచ్చాను, ఒక 6 to 8 months. డిగ్రీ తర్వాత ఏంటంటే నేను యాక్చువల్లీ ఏదో చదువుకుందామని వచ్చేసి తిరిగాను. మల్టీమీడియా నాన్నతో ఏంటంటే మల్టీమీడియా జాయిన్ అవుతానా అన్నాను. సరేరా అన్నాడు, ఆ వంకతోటి అన్నట్టు. మల్టీమీడియా జాయిన్ అయ్యి నా పని నేను చేసుకునేవాడిని, అంటే ఫొటోస్ తోని తిరిగేవాడిని. తర్వాత నాన్నకు తెలిసింది, పైసలు పంపించుడు బంద్ చేసిండు. ఇక అప్పుడు మనకేంది పరిస్థితి, నాన్న పైసలు పంపివంటే నువ్వు ఆడికి పోయిన తర్వాత ఏదో మల్టీమీడియా చేస్తానో పోతే ఏదో తిరుగుతానో, నువ్వు ముందు పీజీ చేయరా, దాని తర్వాత నీ ఇష్టం అన్నాడు. అప్పుడు ఎంసీఏ స్టార్ట్ చేశా, ఎంసీఏ జాయిన్ అయ్యా. ఐసెట్ రాసి ఎంసీఏ జాయిన్ అయ్యా. సో ఎంసీఏ అయిపోయింది. ఎంసీఏ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశా. అప్పుడు ఇక మళ్ళీ ఫోటోలు పట్టుకొని తిరిగాక ఒక కాలేజ్ స్టోరీ ఆడిషన్లో సెలెక్ట్ అయ్యా. దాని తర్వాత ఇట్లా జరిగింది. చాలా అప్పుడు ఈవెన్ పెద్ద పెద్ద ఆఫీసులు ఉంటాయి కదా, ఇప్పుడు అశ్విని దత్ గారు కానీ, అప్పుడు డివివి దానయ్య గారు కానీ, సురేష్ ప్రొడక్షన్స్ కానీ, సో ఇట్లా చాలా. అసలు అనుకున్నారా, ఎక్స్పెక్ట్ చేశారా ఒక హీరో అవుతా అని చెప్పి? మీరు ఎక్స్పెక్ట్ కాదు, నాకు ఆ కాన్ఫిడెన్స్. నేను ఎక్స్పెక్ట్ అనేది లేదట, నేను చెయ్యాలి, హీరోగా నేను చెయ్యాలి అంతే. సో ఆ దాని మీదనే ఉన్నా.
సో ఎప్పుడు మమ్మీ ఎప్పుడు చనిపోయింది? అమ్మ 2008 లో చనిపోయింది. అప్పుడు ఉన్నారు ఆ ఫీల్డ్ లో, యాక్టింగ్ ఫీల్డ్ లో? లేదు, నేను అప్పుడు చదువుకుంటున్నాను. ఓకే. ఎప్పుడు వచ్చారు యాక్టింగ్ ఫీల్డ్ లోకి? 14. సో అప్పుడు అమ్మ ఏమంటున్నా మీతో, ఇట్లా నేను హీరోని అవుతా అదైతా అని చెప్పి అంటే? మామూలుగా నేను అమ్మతో మాట్లాడుతూ, నేను ఎక్కువ టీవీ బాగా చూసేవాడిని. సో అట్లా ఈవెన్ సినిమా కూడా రిలీజ్ అయితే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూసేవాడిని. మళ్ళీ అటు వెళ్ళి వచ్చిందంటే టీవీయే, ఇదే ఉండేటి నాయి. చదివేటోని కానీ యావరేజ్ స్టూడెంట్, మనం అంత సీన్ లేదు. ఏదో పాస్ అయితే సరిపోద్ది అనుకునే ఉండేది ఏటోని. పాస్ కంటే కొంచెం ఎక్కువ మార్కులు వచ్చేటి అంతే. ఓకే, మొత్తానికి అయితే పాస్ అవుతుండే. ఖచ్చితంగా పాస్ మార్కులు అయితే వచ్చేటి, దానికంటే కొంచెం ఎక్కువ వచ్చేటి అన్నట్టు. సో ఇవి టీవీ చూసేవాడిని, థియేటర్లో సినిమా రిలీజ్ అయిందని ఉరికేటని, అంతే మనది. ఎక్కువ అలాగే ఉండేటి. సో అమ్మ ఇప్పుడు చెప్పిందా మీకు, నువ్వు హీరో అవుతావారా, నిజంగానే అవుతావారా అని చెప్పి కూడా ఉంటుంది కదా. ఇప్పుడు మనం కూడా సినిమా హీరోని అవుతా అంటారు ఇంట్లో, ఏ ఊకరా, అదే మీ మమ్మీ చెప్పినట్టు అందరు మమ్మీలు చెప్తుంటారు, మన రాతలేంది, మనం ఏంది, మనం సినిమా హీరో కావాలి అని చెప్పి కూడా అంటుంటారు. అమ్మ ఉంటే ఏ విధంగా ఉండేది? అమ్మ ఉంటే కాదు, అది ఇప్పుడు నాతోనే ఉంటది, నన్ను నడిపించేదే అది. సో నేను చెప్పాను, అమ్మ ఇది నేను ఇట్లా అవుతాననేసి చెప్పాను. అమ్మ ఏముంది, మనకు అది కాదురా, ముందైతే జాబ్ తెచ్చుకో అంది. సో నా వేలోనే వెళ్తున్నాను, అందుకనే నాకు సపోర్టివ్గా అమ్మ నాతోనే ఉంటది. ఇక్కడ దాకా వచ్చిందంటే అమ్మ నన్ను తీసుకొచ్చినట్టే. మిస్ అవుతుంటారు అప్పుడు అమ్మని? డెఫినెట్లీ. అంటే మీరు యాక్టింగ్ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి చిన్నపిల్లలు కానీ ఆ షూట్కి వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్ వేసుకొని వస్తుంటారు వెంట. సో బయటికి వెళ్ళినప్పుడు కూడా ఒక ఫ్యామిలీ పోతుంటే కూడా, అరే మా అమ్మ ఉంటే కూడా బాగుండు అని అనిపిస్తూ ఉంటది. అంటే మనం మిస్ అయినాం కాబట్టి. అలాంటి ఫీల్ ఎప్పుడు లైఫ్ లో? చిన్న పిల్లలను చూసినప్పుడు అని కాదు, ఎగ్జాంపుల్ చెప్తా. నాకు సిస్టర్స్, వాళ్ళ పెళ్ళిళ్ళు అయినాయి. పెళ్ళిళ్ళప్పుడు ఎలా ఉంటది, అమ్మ ఖచ్చితంగా ఉండాలి, అన్ని అమ్మనే చూసుకోవాలి అనేది ఉంటది. సో అమ్మ లేనప్పుడు ఆడపిల్లలకి ఎలా ఉంటది, నేనన్నా కొంచెం నిబ్బరంగా ఉంటాం, కానీ వాళ్ళు ఉండలేరు. సో అమ్మ కంపల్సరీ ఏ విషయానికైనా, వాళ్ళకి మంచి చెడు చెప్పడానికైనా, ఈవెన్ నాకు మంచి చెప్పడానికైనా జీవితాంతం వాళ్ళు ఉండాలి. వాళ్ళు లేనప్పుడు ఆ హెల్తీ అనేది ఖచ్చితంగా కనబడుతూనే ఉంటుంది. మనం అది ఎక్స్ప్లెయిన్ చేయలేం భయ్య, అంతే. సిస్టర్స్ ఉన్నారా? నాకు 3 సిస్టర్స్. 3 సిస్టర్స్. ఓకే, పెళ్ళిళ్ళు అయిపోయినాయి అందరూ? పెద్ద చెల్లెకి చిన్నప్పుడే పెళ్ళైంది, చిన్న చెల్లెకి మొన్న మధ్య అయింది. మిడిల్ సిస్టర్ హ్యాండిక్యాప్డ్ తను. సో టోటల్ హ్యాండిక్యాప్డ్, నాన్ననే చూసుకుంటా ఉంటాడు. సో మీరు ఏ విధంగా తోడుంటున్నారు ఆ ఫ్యామిలీకి, మీ ఫ్యామిలీకి? నేను ఎప్పుడు వాళ్ళే నాకు లోకం. సో ఫ్యామిలీ, ఫ్రెండ్స్, నాకు ఇదే అంతే. సో చెల్లెలతో కూడా మీరు ఎప్పుడన్నా మాట్లాడినప్పుడు బాధపడ్డ సిచ్యువేషన్ ఉన్నాయా? పిల్లప్పుడు ఉంటే అంటే ఇక ఆ లోటు కనిపిస్తూ ఉంటది కదా, అమ్మలేని లోటు కనిపిస్తూ ఉంటది. అది ఇక మేము కలిసినప్పుడల్లా ఏదో ఒకటి అయితేనే ఉంటది మాకు. అమ్మలే కలిసినప్పుడల్లా మీన్స్ ఎప్పుడో ఒకసారి ఏదైనా ఫంక్షన్ అవుతున్నప్పుడు అమ్మ గుర్తు తెచ్చుకొని మేము చేయడం అలా. ఓకే. సో నాన్న గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఎందుకంటే తనే మీకు తోడుగా ఉండి. నాకు సపోర్ట్ అంటే మా నాన్నే. సో నేను ఏది చేద్దాము, నేను ఇది అడగాల్సిన అవసరం లేదు నాని, నువ్వు చేయరా, నువ్వు చేస్తావు అని అంటాడు అంతే. నీ ఇష్టం, నువ్వు ఏది కావాలంటే అది చెయ్యి అంతే. సో ఫైనాన్షియల్ చూస్తే కూడా కొన్ని వందల కోట్లు ఉన్నాయి. అంటే చూస్తుంటాం కదా మిమ్మల్ని సీరియల్ ఎలా చూసినప్పుడు కూడా. సో మినిమం రిచ్ కిడ్. సో రాజు alias శ్యామ్ అయితే ఫుల్ రిచ్ కిడ్ లా ఉంటాడు. బాగా ఆస్తులు ఉన్నాయి, బాగా సంపాదించిండు. ఒక సినిమా కూడా వస్తుంది బయటికి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.